నగరంలో భారీ బాంబు పేలుళ్లకు కుట్ర పన్నిన సిరాజ్ సమీర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ బోయగూడకు చెందిన సమీర్కు ఉగ్ర లింకులు ఉన్నాయని తెలిసి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు. విజయనగర ఉగ్ర లింకుల కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటికే విజయనగరానికి చెందిన సిరాజ్తో పాటు హైదరాబాద్ బోయగూడకి చెందిన సమీర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఏవైతే ఉగ్ర లింకులు ఉన్న ఈ ఇద్దరు వ్యక్తులు కూడా దేశంలో భారీ బాంబు పేలులకు యత్నించినట్టుగా అయితే పోలీసుల దగ్గర సమాచారం అందింది. సౌదీ అరేబియాకు చెందిన ఐసిస్ హ్యాండిల్ ఆదేశాల మేరకు దేశంలో భారీ బాంబ్ బ్లాస్ట్ కు అయితే వీరిద్దరు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అయితే పోలీసులకు సమాచారం ఉన్న నేపథ్యంలో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. బాంబ్ బ్లాస్ట్ లకు సంబంధించి ఇప్పటికే సిరాజ్ ఆన్లైన్ ద్వారా పేలుడు పదార్థాలను కొనుగోలు చేశారు. సిరాజ్ ఇంటిపైన దాడి చేసినటువంటి పోలీసులు ఆయన ఇంట్లో పేలుడు పదార్థాలను అయితే స్వాధీనం చేసుకున్నారు. ఇటు విజయనగరం నుండి హైదరాబాద్ వచ్చిన పోలీసులు సమీర్ ను కూడా అదుపులోనికి తీసుకొని విజయనగరానికి తీసుకెళ్లారు. అయితే ఈ విషయము వెలుగులోకి వచ్చిన వెంటనే కూడా ఈ బోయగూడకు సంబంధించినటువంటి కాలనీ వాసులంతా ఒకంత భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎప్పుడు కూడా వ్యక్తి వచ్చేవాడు వెళ్లేవాడు, తన పని తను చూసుకునేవాడు తప్ప వెనకాల ఇంత తతంగం నడిపిస్తున్నాడని తమకి తెలియదని ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత షాక్ కి గురయ్యామని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ బోయగూడ స్థానికులు ఉన్నారు, వాళ్ళ చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, సమీర్ అనే వ్యక్తిని మీరు చూసారా? ఎలా ఉండేవాడు? ఈ విషయం తెలిసిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు మీరు? మాకు మస్తు భయం వేస్తుంది. అబ్బాయి చూస్తే అమాయకునిలా ఉండేదమ్మా. ఆ అబ్బాయి ఇంత పని చేసిందంటే మేము నమ్మలేదు. వాళ్ళ దగ్గరికి ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ వస్తారు. వాళ్ళు ఏ క్షణాల ఏం పని చేస్తారు అన్నది ఒక భయం అన్నది మాకు మనసులో కూడా పడిపోయింది. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉండకూడదు. వాళ్ళు మీరు దయచేసి వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేయాలి. వాళ్ళతో మాకైతే ప్రాణానికైతే హానే ఉంది. మాకు ప్రాణానికి హానే ఉంది. వాళ్ళతో భయం వేస్తుంది. మాకు అట్లాంటి వాళ్ళని మాకు తెలియదు. మేము తెలియక మేము అందరితో మంచిగానే ఉంటాం, మంచిగానే చేస్తాం. ఎవరిళ్ళ వాళ్ళు ఉన్నా ప్రశాంతంగా ఉంటాము. బస్సు మొత్తం భయంకరంగా అయిపోయింది. వాళ్ళ ఇంటి దిక్కు చూడాలన్నా మాకు ఇక్కడ ఉండాలన్నా భయం వేస్తుంది. మాకు వాళ్ళని మాత్రం ఇక్కడ నుంచి తొలగించి పని చేయడం చాలా చాలా అంటే చాలా ధన్యవాదం అవుతుంది మీకు. ఆ పని ఒకటి చేసి పుణ్యం కట్టుకోండి. మాకు వాళ్ళు ఇక్కడ ఉండొద్దు. వాళ్ళు ఇక్కడ ఉన్నారంటే వాళ్ళ దగ్గరకు ఎవరెవరో వస్తారమ్మా. ఉన్నమాట చెప్తున్నా నేను. ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి అట్లా అయిందని మమ్మల్ని కూడా ఏమైనా చేసే అవకాశం ఉంది. వాళ్ళకి ఎంతసేపు బస్సు మీదనే ఏడుపుంటుంది. వాళ్ళు చేసారు వీళ్ళు చేసారు అని బస్సు మీదనే ఏడుస్తారు. వాళ్ళు వందన పిలిపించి మేము నైట్ పిల్లలు పొద్దంతా కష్టాల్లో పోతారు. నైట్ వచ్చి పడుకుంటారు. వాళ్ళు నువ్వు రాత్రి వచ్చి ఏదైనా పెట్టి వెళ్ళిపోయినావు అనుకో మాకేమైనా అయిందంటే ఎవరు అని. అందుకే వాళ్ళైతే దయచేసి ఇక్కడ ఉండకూడదు. వాళ్ళని పంపించేయండి. అబ్బాయితో బాగానే ఉండేవాడు ఇక్కడ, కానీ ఈ మధ్యలో ఇప్పుడు ఈ రోజే తెలుస్తుంది మాకు ఉగ్ర లింకులు పెట్టుకున్నాడు అనేసి, బాంబులు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాడని. ఈ ఉగ్ర చర్యను మేము ఖండిస్తున్నాము. సమీర్ని కఠినంగా శిక్షించాలి. అంటే మీరు చెప్తున్నారు కదా వాళ్ళ ఇంటికి రోజు వస్తూ పోతూ ఉండేవారు చాలా మంది అని. ఎప్పుడైనా మీతో మాట్లాడేవారా? లేదు, మాతో మాట్లాడేవారు కాదు. వీళ్ళంతా ఓల్డ్ సిటీ వాళ్ళు. ఓల్డ్ సిటీలో వీళ్ళ బంధువులు చాలా మంది ఉన్నారు, విన్నారా? సో అక్కడ నుండి ఏదైనా లింక్ ఉండొచ్చు. అది పోలీసు విచారణలో తెలియాలి, విన్నారా? అబ్బాయిని మాత్రం, ఎందుకంటే అమాయకుల ప్రాణాలు తీసడానికి వీళ్ళు బాంబులు తయారు చేస్తున్నారు కనుక వీళ్ళని కఠినంగా శిక్షించండి. ఇప్పుడు కూడా మేము కోల్పోలేకపోతున్నాం. మా ఏరియాలో అసలు ఇటువంటి ఒక ఫ్యామిలీ ఉందని చెప్పి మాకు కూడా తెలియదు. ఇక అది ఏం చెప్పాలి అర్థం అవ్వట్లేదు మేడం. వాళ్ళ ఫ్యామిలీ గురించి నేను ఏం చెప్పలేనివి. ఇక అది ఇటువంటి వాళ్ళు ఇక్కడ ఉండడం మాకు కూడా నచ్చదు. అసలు అవసరం లేదు మాకు. ఎందుకంటే వీళ్ళ వల్ల మాకు ఒక బ్యాడ్ నేమ్ అనేది వచ్చేసింది. మా ఏరియాలో ఎక్కడ చూసినా కూడా మాకు కూడా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉన్నది. దీనివల్ల మాకు కూడా ఏంటంటే చాలా పెద్ద బ్యాడ్ నేమ్ పడ్డది మేడం. ఇది ఇక్కడ ఏమవుతుందో ఏం కాదో మాకు అర్థం అవ్వట్లేదు. బట్ కాకపోతే ఇటువంటి అయితే మేము అనుకోలేం మేడం. వాళ్ళ ఇంటికి చాలా మంది వస్తా పోతా ఉంటుండే, కానీ మేము కూడా అనుకోలేము మేడం ఇంత పెద్ద పని అవుతుంది ఈయన ఇట్లా చేస్తాడని. హిందూ కానివ్వండి, ముస్లిం కానివ్వండి, మనకు నేషన్ ఫస్ట్, మన భద్రత, ఇంతవరకు పాకిస్తాన్ అటాక్ చేస్తే కూడా మనం దేశంలో అందరం ఒక్కటై, హిందూ ముస్లిం అందరం ఒక్కటై మనం కొట్లాడినాం. అయితే ఇలాంటి ఇంట్లో ఉన్న నమ్మక ద్రోహుల చాలా డేంజర్ ఇల్లు. పాకిస్తాన్ కంటే డేంజర్ ఇల్లే. ఫస్ట్ వీళ్ళని కఠినంగా శిక్షించాలి. ఒకవేళ ఈయన మీద ఛార్జెస్ ప్రూవ్ అయినా, ఈయన ఇన్వాల్వ్ ఉన్నాడంటే అస్సలు ఈయన బయటికి వదలొద్దు, ఉరి శిక్ష వేసేయాలి ఇలాంటి వాళ్ళని.
ఎవరైతే సమీర్ ఉన్నారో ఆయన మీద నిజంగానే ఆయనకు ఉగ్రవాదులతో లింకులు ఉన్నట్లయితే కఠినంగా శిక్షించాలని ఇక్కడ స్థానికులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో రజిత, HM టీవీ, హైదరాబాద్.